టారెట్. ఈ హాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్ ఈ మధ్య రిలీజ్ అయింది. మన తెలుగు అమ్మాయి అవంతిక నటించిందని ఈ సినిమాని చూశాను. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒకరోజు ఓ బిల్డింగ్ లోకి వెళ్ళిన స్నేహితుల బృందానికి ఓ టారెట్ బాక్స్ అంటే జాతకాల పెట్టె దొరుకుతుంది. ఆ ఫ్రెండ్స్ లో ఒకరైన హాలే ఆ బాక్స్ లో ఉన్న కార్డుల ఆధారంగా ఫ్రెండ్స్ అందరి జాతకాలు చెబుతుంది. ఆమె చెప్పిన పద్ధతిలోనే ఆ స్నేహితుల బృందంలో కొంతమంది చనిపోతారు. అయితే కొంతమందినైనా కాపాడుకోవాలని హేలే తన మిగిలిన ఫ్రెండ్స్ తో కలిసి ఏం చేసిందనేది కథ. ఈ సినిమాకి చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. చాలా వెబ్సైట్లు కూడా చెత్తలా ఉన్నదని రాశారు. అయినా ఈ సినిమాని మన తెలుగు అమ్మాయి ఉందని చూసా. ఈ సినిమా చూసిన తర్వాత నాకు మరీ రివ్యూస్లో వచ్చినంత ఘోరంగా అయితే లేదనిపించింది. ఒక్క క్లైమాక్స్ తప్ప మిగతా అంతా బాగానే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ కానీ, మేకింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ బాగున్నాయి. హత్యలు జరిగే విధానం కూడా వెరైటీగా ఉండి ఆకట్టుకుంటుంది. మన తెలుగు అమ్మాయి అవంతిక మెజిషియన్ చేతిలో చనిపోయే సన్నివేశాన్ని కూడా చాలా బాగానే తీశారు. అయితే పాత్రధారులందరికీ నటించడానికి పెద్దగా స్కోప్ లేదు, ఒక్క హేలే పాత్రకు తప్ప. హ్యారియట్ స్లేటర్ బాగానే చేసింది ఆ పాత్రలో. జాకబ్ బేటన్ ఓకే అనిపిస్తాడు. ఆల్మా పాత్ర రొటీన్గా అనిపించి ఓకే అనిపిస్తుంది. కెమెరా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నిలబెడతాయి. ఈ సినిమాని దర్శకులిద్దరూ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో సస్పెన్స్ని కొంత జోడించి తెరకెక్కించి ఉంటే ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేది. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ థ్రిల్లర్ సినిమాల్లో రొటీన్ తరహాలో సాగడం వల్ల ఈ సినిమాకి ప్రేక్షకుడు అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాడు. ఏదైనా కొంత స్టాండర్డ్స్లో బాగానే తీశారు ఈ సినిమాని. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఈ సినిమా మీరు చూసుంటే ఈ సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి.